వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న విఘ్నేశ్వరులు గంగమ్మ చెంతకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనాలు కోలాహలంగా సాగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటడంతో సందడి వాతావరణం నెలకొంది. గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. నగర వ్యాప్తంగా గణేశుని శోభయాత్ర నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ నలుమూలల నుంచి శోభయాత్ర ద్వారా నిమజ్జనానికి బయలుదేరి వెళ్తున్నారు గణనాథులు. ప్రస్తుతం మనం చార్మినార్ వద్ద ఉన్నాం. చార్మినార్ దగ్గర ఇటు గణేష్ హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడంతో చార్మినార్ మీద నుంచి గణనాథులు ఊరేగింపుగా శోభయాత్ర ద్వారా ఇటు సాగరానికి నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే చార్మినార్ నలుమూలల నుంచి కూడా హైదరాబాదు మహానగరంలోని అనేక ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా ఓల్డ్ సిటీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా గణనాథులు తరలి చార్మినార్ మీదుగా వస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి ఈ విజువల్ ని చూస్తే మొత్తం క్యూ లైన్ లో వివిధ రూపాలలో అలంకరించబడినటువంటి గణనాథుడు మొత్తం ఒక బారులు తీరుతూ ఆ యొక్క తస్కర్ల మీద ఆసీనుడై నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు చాలా కన్నుల పండుగగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని గంటల నుంచి ఈ యొక్క నిమజ్జన శోభయాత్ర అనేది చాలా గ్రాండ్ గా చార్మినార్ మీద నుంచి వెళ్తూ ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ యొక్క నిమజ్జనాలకు సంబంధించి శోభయాత్రకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అనేక రకాల సూచనలు చేస్తూ చాలా అంటే వెహికల్ మూవ్మెంట్ అనేది ఇప్పుడు ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. వాహనాలు అనేవి కొంచెం ముందుకు సాగుతూ ఉండాలి. వెనకాల అనేక వందలాది గణేష్ యొక్క విగ్రహాల యొక్క ఊరేగింపు అనేది శోభయాత్ర అనేది ఉంది కాబట్టి వీటన్నిటికీ సహకరించాలంటూ కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కమిటీ నిర్వాహకులు ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది వీటన్నిటి గురించి కూడా మాట్లాడి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఉంది శోభయాత్రకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఊరేగింపు శోభయాత్ర ఎలా జరుగుతోంది? ఈ రోజు అనంత చతుర్దశి అయినటువంటి ఈ రోజున భాగ్యనగర్ గణేష్ ఉత్సవం తరఫున ఈరోజు బాలాపూర్ నుంచి మొదలుకొని మొత్తము దేశవ్యాప్తంగా ఈరోజు మన తెలంగాణ వ్యాప్తంగా ఈ గణేష్ సామూహిక ఉత్సవాలని ప్రారంభించి 1980 లోపల ప్రారంభం చేయబడ్డది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన ప్రవర్తమానంగా భక్తులు మండపాలు కూడా వేలాది సంఖ్యలో పెరుగుతూ ఉన్నాయి. గణేశోత్సవంకి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు పిల్లలు పెద్దలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోని భజనలు చేస్తూ కీర్తనలు చేస్తూ నాట్యాలు చేస్తూ గణేష్ మహారాజ్కి జై జయమంటూ వినాయక సాగర్ తీరం వైపు నిమజ్జనార్థమై కదిలి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా భాగ్యనగర్ గణేశోత్సవంకి స్వాగతం సుస్వాగతం ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నది. మా గణేష్ మండపాలు లక్షలాదిగా అంటే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ప్రవర్తమానం చెంది మండపాలు కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులందరూ కూడా ప్రతి వీధిలో ప్రతి బస్తీలో ప్రతిష్ఠ చేసుకుని ఈ రోజు నిమజ్జనార్థమై కదిలి వస్తున్నటువంటి ఈ ఊరేగింపులే వాటికి సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పోలీస్ అధికారులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బందోబస్తుకు సంబంధించి ఇక్కడ మహిళలు వస్తున్నారు, పెద్ద సంఖ్యలో నృత్యాలు చేసుకుంటూ వస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వము గతం వల్లే ప్రభుత్వం ఈసారి కూడా పోలీసులు ఇతర మంచినీటి వ్యవస్థ ఎలక్ట్రికల్ వ్యవస్థ అన్ని కూడా బందోబస్తు పనిచేసి చేయడం జరిగింది. కానీ భాగ్యనగర్ తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ హిందువులు సెలబ్రేట్ చేసుకోవడం ఒక విషయం అయితే చార్మినార్ లాంటి ప్రాంతంలో ఇతర మతస్థులు కూడా వాలంటీర్లుగా వచ్చి భోజనాలు ప్రసాదాంతాలు వడ్డిస్తున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? భారతదేశము సెక్యులర్ దేశము. ఈ దేశం లోపల హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనేక మతాలు అనేక వర్గాలు
జిల్లాలో ఉన్నవి వాళ్ళందరూ కూడా మాకు కలిసిమెలిసిగా ఈ మా ఉత్సవాలకు సహకరిస్తూ ఉన్నారు. అది మొత్తానికి ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాము అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటు కమిటీ భాగ్యనగర ఉత్సవ సమితి నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇటు భద్రతకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 30,000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. కాబట్టి ఇటు భక్తులకు శోభయాత్రలో పాల్గొంటున్న వారికి ఎటువంటి ఆటంకాలు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అడుగడుగున షీ టీమ్స్ నిఘా వ్యవస్థ అనేది కొనసాగుతుంది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అలాగే స్పెషల్ పార్టీస్ అలాగే ఇటు ఎస్ఓటీ టీమ్స్ ఇతర టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్ని కూడా బందోబస్తులో ఉండి శోభయాత్ర అంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతూ ఉన్నాయి. సో మనం విజువల్స్ లో చూడొచ్చు, బారులు తీరాడు గణనాథుడు చార్మినార్ ప్రాంతం మీదుగా వెళ్ళడానికి ఎటువంటి ఇటు భక్త జన సందోహం మధ్య చార్మినార్ ప్రాంతం అంతా కూడా చాలా జన సందోహంగా మారింది. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి అనుకుంటూ గణపతి బప్ప మోరియా అనుకుంటూ చాలా సంతోషంగా వాళ్ళందరూ గణనాథుడిని పూజిస్తూ నిమజ్జనానికి ఈ నవరాత్రుల పాటు గణనాథుడిని పూజించుకొని ఇప్పుడు నిమజ్జనానికి తరలి వెళ్తున్న సందర్భంలోనే ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళు గణనాథుడిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ మహానగరంలో గణేష్ పండుగ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా గణనాథుడి యొక్క శోభయాత్ర అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ఆడ మగ ముసలి అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉల్లాసంగా యొక్క గణేశుడి యొక్క పండుగలో పాల్గొని శోభయాత్రను సక్సెస్ఫుల్ చేసేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు చార్మినార్ వద్ద కనిపిస్తున్నటువంటి ఈ యొక్క శోభయాత్రలో కూడా సో ఇదే ఉత్సాహం అనేది ఆద్యాంతం కనిపిస్తోంది. ప్రతి ఒక్క వాహనంలో టస్కర్లో కావచ్చు, లారీల ద్వారా కావచ్చు, కొంతమంది వెరైటీగా 2 వీలర్స్ మీద 4 వీలర్స్ మీద గణనాథులను తీసుకొని వస్తూ తమ యొక్క భక్తిని చాటుకుంటూ శోభయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. కానీ మనం విజువల్స్ లో చూడొచ్చు, పూర్తిగా ఈ ప్రాంగణం అంతా కూడా భక్తుల యొక్క నృత్యాలతో నిండిపోయింది. అలాగే ఆ పేపర్ ఫ్లవర్స్ తో గణనాథుడిని కొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూలులాగా చల్లుతూ ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. సరే ఏం చెప్తారు ఏం చెప్తారు ఎలా జరుగుతోంది పండుగ శోభయాత్రకు సంబంధించి ఏం చెప్తారు సార్? శోభయాత్రకు సంబంధించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ఉన్నారు, మాకు తెలుస్తుంది ఎట్లా జరుగుతుంది సార్? చాలా భవ్యంగా శోభాయమానంగా భక్తులు నిర్వహిస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్వాగత వేదికలు కూడా షాలిబండ, చార్మినార్, భాగ్యలక్ష్మి వేదిక, వినాయక్ చౌక్, మోజందాయి మార్కెట్, అలాగే ముందుగా లిబర్టీ, ఆ తర్వాత మనము వినాయక్ చౌక్ వరకు ఇక్కడ నిమజ్జనానికి గణనాథులు తరలి వెళ్తున్నారు. ఇది 46వ సామూహిక నిమజ్జనం. రేపు గ్రహణం ముందుగానే మేమందరూ కూడా చెప్పడం జరిగింది. అనంత చతుర్దశి రోజే అంటే ఈ రోజే మనము నిమజ్జన కార్యక్రమాలు ముగించుకోవాలని. అయినా కానీ కొన్ని గణనాథుల మండపాలు కొంచెం లేటుగా వెళ్ళినా తొందరగానే సాగుతున్నాయి. ఇంకా మాకు సమాచారం ఏంటంటే ఇంకా చత్రీనాథ్ అటువైపు నుంచి చాలా మండపాలు బయలుదేరుతున్నాయి. అందరికి కూడా మేము విన్నపించాము, ఈ రోజే అంటే అనంత చతుర్దశి రోజే మనం నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కోరడం జరిగింది. అదేవిధంగా దైవభక్తి, దేశభక్తి చాటుకుంటూ భక్తులు ఈ నవరాత్రులు పూజ చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా వారికి పిలుపునిచ్చింది ఏంటంటే ఈ సంవత్సరము ఒక నినాదంతో ముందుకెళ్ళింది, స్వదేశీ నినాదం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే పరిస్థితులు భారతదేశంలో చూస్తున్నామో, ఏ విధంగానైతే అమెరికా కానీ మన పైన సుంకాలు విధిస్తున్నాయో దాన్ని మనం అరికట్టాలంటే మనం అందరం కూడా భారతవాసులందరం కూడా స్వదేశీ వస్తువులను వాడి తీటుగా అలాంటి సుంకాలు తొలగకుండా ఏవైతే స్వదేశీ వస్తువులు తయారవుతాయో భారతదేశంలో ఆ స్వదేశీ వస్తువులను వాడాలని మనం కోరడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. పోలీసుల యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? పోలీస్ అధికారుల కోఆపరేషన్ ఎట్లా ఉంది? బందోబస్తుకు సంబంధించి ఎలా ఉన్నాయి భద్రతా చర్యలు? ఇప్పటి వరకు కొన్ని చోట్ల మాకు సానుకూలంగా స్పందించారు. కొన్ని చోట్ల మా ముఖ్య అతిథులు వచ్చినప్పుడు కొంచెం అది ఆపడం జరిగింది. మేము చెప్తే వారు వదలడం జరిగింది. అందరు పోలీస్ శాఖ కోఆపరేషన్గానే పనిచేస్తున్నారు పూర్తిగా. సో భద్రత పరంగాను అలాగే ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా గణేషుని యొక్క శోభయాత్ర అనేది జరుగుతున్నట్టు కూడా తెలియజేస్తూ ఉన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు. సో విజువల్స్ లో
డాన్సులు చేస్తూ చాలా సంతోషంగా, ఎందుకంటే తాము నవరాత్రులు పూజించుకున్నటువంటి గణనాథుడు తరలి వెళ్తున్నటువంటి సంతోషాన్ని చూపిస్తున్నటువంటి విజువల్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. చార్మినార్ సాక్షిగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట నృత్యాలు చేసి, ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారు అనగానే చార్మినార్ ప్రాంతంలో చాలా ప్రముఖమైనటువంటి ఆలయం. ఇక్కడ తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటూ భక్తి భావాలను కూడా చాటి చెప్పేలాగా నృత్యాల ద్వారా డాన్సులు చేస్తూ గణేశుడిని సాగర్ తీరానికి నిమజ్జనానికి తరలిస్తూ ఉన్నారు. దానికి హైదరాబాద్ మహానగరంలో గణేశుడి యొక్క శోభయాత్ర, నిమజ్జన శోభయాత్ర చాలా అంగరంగ వైభవంగా సాగుతుంది. ప్రతి ఒక్కళ్ళు యొక్క శోభయాత్రలో పాల్గొని శోభయాత్ర సక్సెస్ అయ్యేందుకు చాలా మంచిగా సహకరిస్తూ కూడా యొక్క శోభయాత్రను సక్సెస్ఫుల్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, చార్మినార్ నుంచి.